శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయము కడిపికొండ గ్రామంలో ప్రతి సంవత్సరము కూడా మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి। ఈ సంవత్సరము మహాశివరాత్రి ఉత్సవాలలో కడిపికొండ గ్రామ క్షేమం కోసము లోక కళ్యాణార్థము రుద్రయాగాన్ని చేయ సంకల్పించుకున్నాము। అట్టి రుద్రయాగము 13వ తారీఖు శుక్రవారం నుంచి ప్రారంభం జరిగింది। 4 రోజుల పాటు కూడా రుద్రయాగాన్ని చేస్తూ ఈ రోజు మహాశివరాత్రి ఉత్సవాలలో ఉదయం నుంచి కూడా స్వామివారికి అభిషేకాలు పూర్తి చేసుకొని సాయిత్రం ఘట్టంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకున్నాము। అదేవిధంగా రేపు ఈ యొక్క రుద్రయాగానికి పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది। రేపు ఉదయం 9 గంటలకి పూర్ణాహుతి ప్రారంభం జరుగుతుంది। పూర్ణాహుతి అయిన తర్వాత స్వామివారికి ఉత్సవమూర్తులకు త్రిశూల స్నానము, అన్నపూజ కార్యక్రమము, అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ కూడా మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాము। మహాశివరాత్రి ఉత్సవాన శివపార్వతి కళ్యాణ మహోత్సవాలు మన దేవాలయంలో అత్యంత వైభవంగా సుమారు 8 మంది జంటలతోని గ్రామం మొత్తం కూడా వచ్చి ఈ యొక్క వేడుకల్లో పాల్గొన్నారు, స్వామివారి ఆశీస్సులు పొందారు। వారందరికీ కూడా చంద్రమౌళేశ్వర ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు। ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము। ఈ రోజు ఉదయం 4 గంటల నుంచి కూడా స్వామివారికి అభిషేకాలు ప్రారంభం జరిగాయి। సుమారు 3 గంటల వరకు కూడా ఈ అభిషేకాలు జరిగాయి। సుమారుగా 300 అభిషేకాలు ఈ రోజు పొద్దు నుంచి కూడా జరగడం జరిగింది। అదే సుమారుగా 300 అభిషేకాలు జరిగాయి। సుమారుగా ఒక 500-600 మంది భక్తులు ఈ రోజు స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది। ఈ రోజు లింగోద్భవ కాలంలో అభిషేకం జరుగుతుంది। ఆ అభిషేకం కూడా చాలా వైభవంగా జరుగుతుంది। సుమారు ఒక 5 మంది వేద పండితులతోటి ఈ లింగోద్భవ కాలంలో అభిషేకం జరుగుతుంది। అభిషేకం కూడా చాలా చూడముచ్చటగా కాశీలో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా డమరుకులతోని వేదనాదాలతోటి ఈ యొక్క లింగోద్భవ కాలం జరిగే అభిషేకం ఉంటుంది। అభిషేకంలో కూడా చాలా మంది భక్తులు పాల్గొంటారు। అభిషేకం అయిన తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా మారేడు దళం పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా। చరితము విన్న పుణ్యమంట లింగ రూపుని కనులారా చూసిన కష్టాలు ఎన్నున్నా తొలగిపోవునంట, రాజన్న ఎంత గొప్పవాడమ్మో మా రాజన్న, ఎంత సత్తని వాడమ్మో మా రాజన్న, ముల్లోక పూజుడమ్మో మా రాజన్న, ముక్కంటి దేవుడమ్మో మా రాజన్న, వైకుంఠవాసుడు శ్రీమన్నారాయణుడు సత్యలోక మేలే ఆ బ్రహ్మదేవుడు విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు కలిసిండ్రు, నారదుని వెలిసిండ్రమ్మో త్రిమూర్తులు ఏమని చెప్పబట్టే త్రిమూర్తులు, భూలోక రాజ్యమంతా నారదుని తిరిగి రమ్మన్నారమ్మో ఆ నారదుని, వెంటనే నారదుడు ఆకాశ మార్గాన లోక సంచేరి అయి లోకాలు చూడంగా భూలోక రాజ్యాలు కలియదిరిగినాడు।